ఎట్లా జరిగిందండి మీకు? చాలా రష్ గా ఉందండి, చాలా టైం పడుతుంది. ఎన్ని గంటలకు వచ్చారు? 2:45కి వచ్చాను. ఈ టైం పట్టింది. ఓటేయడం పట్ల మీకు ఎలా ఉంది? బాగుంది, మీరు చాలా సంవత్సరాల తర్వాత మన ఓటు అనేది వినియోగించుకున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం గతంలో కానీ ఎక్కువ మంది వచ్చారండి. చాలా ఇంప్రూవ్ అయిందండి, చాలా ఎక్కువ పెరిగింది ఓటింగ్. సరే, ఎలా జరిగిందండి ఈరోజు ఓటింగ్? ఇప్పుడు చాలా కాకపోతే ఇప్పటి వరకు కూడా ఈ విధంగా ఎంత శాతం దగ్గరగా 70% ఓటింగ్ అనేది కూడా ఉండదు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా 70% ఇది ఒక ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ కూడా ఈ ఓటు ఒక వినియోగాన్ని వినియోగించుకోవాలని బాగా జరిగిందండి. ప్రశాంతంగానే ఉంది. కానీ ఏంటంటే ఓటులో జనాలు ఇంతకుముందు లాగా లేరండి. ఓటు చాలా ఎక్కువగా వచ్చేస్తారు. ఇంతకుముందు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడో బాంబే కానీ ఇక్కడ అసలు లేవండి. అదంతా అజిత్ సింగ్ నగర్. అజిత్ సింగ్ బ్లాక్ లైట్ కూడా ఇక్కడ చాలా మట్టుకు వచ్చాయండి. కనీసం ఒక 500 ఓట్లు వచ్చాయి. 500 ఓట్లు కూడా కనీసం కొన్ని కష్టపడి నేను చేయగలిగాను. వాళ్ళకి 150 దాకా ఓట్లు తీసుకొచ్చి వాళ్ళకి స్లిప్ ఇవ్వగలిగా. అంటే మాకు వాలంటీర్లు ఫోన్ చేయడం వల్ల వాళ్ళకి తీసుకెళ్ళి మేము సాయం చేసాము. వాలంటీర్లే లేకపోతే మేము సాయం చేసేవాళ్ళం కాదండి. ఎందుకంటే ఏ ఓటర్ స్లిప్ వచ్చినా వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ అంటూ ఒక డిసిషన్ అంటూ వాళ్ళకి ఉందండి. బాబు మీ ఇక్కడ ఓటర్లు మాత్రం ప్రశాంతంగా జరిగిందండి. మాకు అన్ని బాగా జరిగాయి. వాళ్ళు వాటర్ కూడా బాగా చేస్తున్నారు. పోలీసుల సహకారం కూడా బాగానే ఉంది. కానీ ఓటు లోపల వాళ్ళు ఎవరైతే మనం సిగ్నేచర్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ టైం లేక వాళ్ళ ముందు సిగ్నేచర్ చేసేది కూడా అవకాశం ఇవ్వట్లేదు. గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాని గురించి ప్రశాంతంగా ఉందండి. అందరు బాగా సహకారం చేశారు. అందరూ అందరి సహకారం కూడా బాగుంది. ఓటింగ్ అయితే జరిగిందండి. మొత్తం 2 బ్లాకులు జరిగాయి. వేసామండి. ఇదిగోండి సార్, మొత్తం దీంట్లో 2 బ్లాకులు పెట్టారు. ఒకటి హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ రెండిట్లో పెట్టారు. 55, 56, 57 అని చెప్పి నెంబర్లు పెట్టారు. ఆ నెంబర్లో ఏంటంటే మొత్తం గోల అయిపోయి గందరగందరం అయిపోయిందండి. 55లో అయితే జనాలు ఫుల్గా వచ్చారు ఆ లైన్లో. 57లో అసలు ఖాళీగా ఉంది. అసలు అక్కడ ఎవ్వరు లేరు. వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు లోపల. 55లో ఏంటంటే లైన్ దగ్గర పొద్దున్న 8ంటికి వెళ్ళారు. 3 వరకు ఇప్పుడు వస్తున్నారు. 3ంటికి ఖాళీ. అలా ఉంది అక్కడ ప్రభావం. కొంచెం పక్క షిఫ్ట్ చేస్తే ఇంకా బాగుండేది. వాటర్ ఫెసిలిటీ కానీ ఏరియాలో మొత్తం నీట్ మెయింటెనెన్స్ అయితే బాగుంది. కొంచెం ఆ ఒక్క లైన్ మాత్రం డైవర్ట్ చేస్తుంటే బాగుండేదండి. ప్రజెంట్ వచ్చి 6 వరకు అయితే ఓటింగ్ అంటున్నారు. మరి ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇస్తారండి. అంటే ఇంకా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జాబులు చేసేవాళ్ళు వాళ్ళు రావాలి కదా. కొంచెం 7-8 వరకు ఏమన్నా పెంచితే బాగుంటుంది. బయట అయితే అసలు గందరగోళం ఉంది. టెంట్లు లేవు సరిగ్గా, ఎండకి వాటర్ సప్లై లేదు, సరిగ్గా లేదు. ముసలి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు లోపల. అయితే వాళ్ళకి అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. లోపల వెళ్ళి రిస్క్ చేసి వేసిన వాళ్ళే వస్తున్నాడు బయటికి. అంతేగాని పెద్దవాళ్ళు వాళ్ళు అయితే వేయాలన్నట్టుగా వేస్తున్నారు. కొంచెం ఆ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఎక్కువ మంది వేస్తారు. ఎవరు వచ్చిన అధికారం బాగుంటే చాలు. అంతేగా, అంతమించే ఉందండి. థ్యాంక్ ప్రశాంతంగా గొడవ ఆడుకుంటూనే ఉంటుంది. జనాల మధ్యకి ప్రశాంతంగా ఉంటుంది. మీకు లోకల్ ఫెసిలిటీస్ అంతా కూడా పెద్దవాళ్ళని ముందు పంపించేస్తున్నారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ముందు పంపించేసి ఆడవాళ్ళని ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. పీస్ఫుల్. 3ంటికి వచ్చామండి. అయింది. మరి లైన్ కదలట్లేదు అక్కడ. మీరు చెప్పలేదా? మీకు అక్కడ హెల్పర్లు ఎవరు లేరా మీకు? ఏమ్మా మీ అబ్బాయికి ఎలా జరిగింది ఓటింగ్? ఎలా జరిగింది ఏంటి? ఓటింగ్ అయితే పర్ఫెక్ట్ బాగా జరుగుతుంది. కానీ అక్కడ క్యూ లైన్ మాత్రానికి జరగట్లేదు. లైన్ సరిగా జరగట్లేదు. జనాలు గంటల వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. కాలనీలో ఉన్న జనం 6 కల్లా ఓటింగ్ అయిపోద్దా లేదా డౌట్ గా ఉంది. అదైతే కంపల్సరీ. చాలా మంది ఓటింగ్
వేయలేమనే డౌట్ అయితే కంపల్సరీ ఇంకా బాగా క్రౌడ్ వచ్చినట్టుంది ఇప్పుడు బాగా. క్రౌడ్ బాగా ఉంది. మార్నింగ్ కంటే ఈవినింగ్ ఎక్కువ బాగా ఓటింగ్ జరుగుతుంది. దానివల్ల జనాలు సఫర్ అవుతున్నారు. ఇప్పటికే ఇంకా జనాలు ఫ్లోటింగ్ వెళ్తానే ఉన్నారు. వాళ్ళు మరి పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ కంట్రోల్ అవ్వట్లేదు. లోపలేమో బాగా లేట్ అవుతుంది, ప్రాసెస్ బాగా లేట్ అవుతుంది. ఓటింగ్ మరి ఆ టైంకి ఫుల్ అవుతా లేదని చెప్పలేం కానీ ఓటింగ్ అయితే ఇబ్బంది అవుతుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓటింగ్ అంతా ఎట్లా జరిగిందండి? 4 hours దాకా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. వృద్ధులు చిన్నపిల్లలతో చాలా మంది ఉన్నారు. చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఎంత లైన్ అంటే దాదాపు 3 o'clock వచ్చాం. దాదాపు 4 hours దాకా అవుతుంది. చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. చిన్నపిల్లలతో ముసలి చాలా ఇబ్బంది పడుతున్నారు, తోసుకుంటున్నారు. ఇంకా నిలువరించే వారు ఉంటే కాస్త బాగుండేది. కానీ అనుకున్న దానికన్నా మంది ఎక్కువ మంది ఓటింగ్ ఇప్పటి వరకు నేను నాకు తెలిసినంత వరకు నేను చాలా సార్లు వచ్చాను. ఈసారి మాత్రం చాలా ఎక్కువ శాతం జనాలు రావడం జరిగింది. చాలా సార్లు వెయిటింగ్ ఓపిక వెయిట్ చేయడానికి కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా సార్లు ఈసారి మాత్రం ఎక్కువసేపు వెయిటింగ్ చేసి ఉన్నాం. ఓపికగా నిల్చున్నారు. చెమటలు కట్టుకున్నా సరే ఉన్నారు. అసలు ఇప్పటికి కూడా ఇబ్బంది లేకుండా అలాగా ఓపికగా నిలబడుతున్నారు. అది మాత్రం చాలా హర్షించదగ్గ విషయం. చాలా బాగుంది. కాకపోతే ఎక్కువ సమయం పడుతుంది. అదే అయినా కానీ మన ఓటు కాకపోతే సమయం అయిపోయింది. అంత ప్రశాంతంగా ఉంది. కొంచెం జనం ఎక్కువగా ఉన్నారు కదా. అదే మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఏమండి 2 గంటలకు వచ్చారు. 2 గంటలకు వచ్చారు. అబ్బో, టైం ఇప్పుడు దాదాపు 5 దాటింది కదండి. చాలా టైం పడుతుంది. కొన్ని మిషన్లు పనిగా చేయట్లేదు అంటున్నారు, కానీ బాగానే పనిచేస్తుంది. బాగానే పనిచేస్తుంది. ప్రశాంతం చేసి వచ్చారు. ఏం గొడవలు గిడవలు ఏం లేవు. మగవాళ్ళు ఇటు పక్కన మగవాళ్ళు 5 పండుగ ఇటు పక్క ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. ప్రశాంతంగా జరుగుతుంది. ఓటింగ్ అంతా ఎట్లా జరిగిందండి? బాగానే జరిగిందండి. కాకపోతే కొంచెం గలాట అయింది అంతే. దేనికి జనాలు లోనకి వెళ్తలేరు కదా. మగవాళ్ళని ముందు పంపిస్తున్నారు, ఆడవాళ్ళని వెనక పంపిస్తున్నారు కదా. దాని గురించి కొంచెం ఫైట్ పర్వాలా బాగానే. పొద్దునే 50. ఖాళీ లేదండి అసలు అక్కడ. మేము 2ంటికి వెళ్తే ఇప్పుడు అయింది వచ్చేసరికి. ఓటింగ్ ఎట్లా జరిగిందమ్మా? ఓటు ఎవరికి వేసావంటే ఓటింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా జరిగింది. ఏం చేయని 1 గంటకు వచ్చి ఇప్పుడు దాకా తిరిగి ఉన్న వాళ్ళు ఇంకేమయ్యారో తెలియదు. భోజనం చేశారేమన్నా? ఫోన్ చేసి వచ్చుకున్నామాట. అన్నం తినే వచ్చాం, ఖాళీ లేవు. వాళ్ళు ఎలాగో కనుక్కోలేదు. ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు నెంబర్లు. ఇబ్బంది లేదు కదా? అయిపోయింది. ఓట్లేసారా? ఎలా జరిగింది ఏంటి? చాలా ఆనందంగా జరిగింది. నా పేరు కళ్ళకుమారి వాంబేకర్. ఇప్పుడే వెళ్ళం కలిసి వచ్చారు. చాలా సంతోషంగా ఆనందంగా వెళ్ళారు. ఓటింగ్ అంతా ఎట్లా జరిగిందమ్మా? బాగా జరిగింది. అంతా ప్రశాంతంగా. ప్రశాంతంగా. మీకేం ఇబ్బంది లేదు? మాకేం ఇబ్బంది లేదు. మేము అంటే రిలీవర్ మేము మొన్న వేసాం. కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, కొంచెం లేట్ అయినందుకు. కొంచెం నిదానంగా జరుగుతుంది. ఇది ఓటేసారా? ఎట్లా జరిగింది? ఓటింగ్ ఎలా జరిగింది ఏంటి? ప్రశాంతంగా జరిగింది కదా? అంత బాగానే ఉంది కదా? మీకు మంచి సౌకర్యం మొత్తం ఉంది కదా? జాగ్రత్తగా చూస్తున్నారు కదా? ఏముందండి, 2 గంటలు వెళ్తే కాలు నొప్పి విరిగింది. అంత లైన్ లో ఇంకా పెట్టారు. అంటే వాలంటీర్లకు చెప్పలేదా మీరు? సరే సరే అమ్మా, వేసారు కదా. ఎక్కువ క్రౌడ్ ఉన్నారు, బాగా వచ్చారు జనం. ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి? బాగానే ఉన్నాయండి. 3 o'clock వచ్చామండి. 3 o'clock నుంచి ఇప్పటి వరకు క్రౌడ్ ఎక్కువ ఉంది. లోపల బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగానే చూస్తున్నారు. అంత ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఎట్లా జరిగితే ఉంది, ప్రాణాలు పోకుండా బయటపడ్డాం. ఉక్కిరి బిక్కిరి అయిపోవటం. 1 గంట అయింది. అనుకోవటం గుద్దుకోవడం ఏమీ లేదు, ఊపిరాడట్లేదండి. కొంచెం గుండెల్లో అలా వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. జనం బాగా కిక్కిరిసిపోయి ఉన్నారు. టయానికి లోపల నుండి బయటికి రావడం చాలా టైం తీసుకుంటుంది.
బాగానే ఉంది. తిరిగి వెళ్తే ఇప్పుడు వచ్చారు మీరు. ప్రశాంతంగా జరిగింది కదా? ఇప్పుడు బాగానే జరుగుతుంది, కాకపోతే లేట్ గా జరుగుతుందండి. జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే తొందరగా అయిపోతే ఇంకా బాగుంది. ఎప్పుడు కూడా ఇంత లేట్ అవ్వలేదు. మరి ఏ ప్రాబ్లమ్ కానీ మరి కొద్దిగా ప్రాబ్లం బాగా వచ్చారు, జనాలు బాగా వచ్చారు. మన ఆంధ్ర బాగుంది, కొన్ని చోట్ల బాగా కొట్లాటలు జరుగుతున్నాయి. ఆంధ్ర బాగుంది, బ్రహ్మాండంగా. ప్రశాంతం ఏమి లేదండి. వాటర్ అనేది అసలు ఫెసిలిటీ లేదు, వాటర్ లేదు. నేను మధ్యాహ్నం 2ంటికి వెళ్తే ఇప్పుడు 5:30 అయిందండి ఇప్పుడు వచ్చా బయటికి. ఇంకా ఓటింగ్ చేయడానికి 8 అయింది. 6ంటికి గేట్ వేసేస్తా అంటారు, మరి పరిస్థితి ఏంటో చెప్పలేం. వేసేస్తారు అంతవరకు. అయినా ఇప్పుడు అది కూడా 8 అయిద్దండి ఓటింగ్, అది కూడా 8 అయిద్దండి, 8 అయింది గ్యారంటీగా. అది వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. బయట కానీ ఇక్కడ కానీ ఎక్కడో 2 క్యాన్లు పెట్టారు. ఉన్న లైన్లో వాళ్ళందరూ ఎక్కడ తాగుతారు? తాక్కుని జనాలు గొడవ, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఫెసిలిటీ అనేది లేదు. అది ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా మీకు అనిపించింది? ప్రశాంతంగా జరిగింది. అందరూ చక్కగా పోలీసులు కానీ ఉన్నారు, ఊరు నుంచి వచ్చారు. చక్కగా ఓట్లు అయితే బాగానే జరిగింది. అన్ని బాగా మంచి పొద్దు నుంచి ఇక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉందండి? మీరు ఎన్నిసార్లు వచ్చి వెళ్ళిపోయి వాళ్ళు చూడడం జరిగింది? చక్కగా వేసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే అందరికి టెంట్లు వేసారు. ఏమి ఇబ్బంది లేదు. మనుషులకి శుభ్రంగా బాగా జనాలు బట్టి ఇసుకెత్తే రాలండి. బాగా అవ్వలేదు. ప్రశాంతంగా ఎవరికేమి ఇబ్బంది లేదు. ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు 2 ఎత్తులు ఎక్కువ రోడ్లు కానీ మనుషులు కానీ అసలు పాటికి వెళ్ళిపోయేది. ఎక్కువ క్లోజ్ మళ్ళీ ఇసుకెత్తే రాలట్లా. అంతమంది ఉన్నారు లోపల. ఇంకా బోల్డ్ మందికి ఎదిగెళ్ళి పంపించేస్తున్నారు.